హాయ్ అండి, రండి నాతో పాటు ఉడుపి హోటల్ స్టైల్ కిచిడి చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండి. కిచిడీలో మెయిన్ నెయ్యి వేస్తేనే బాగుంటుంది. మీరు నెయ్యి తినగలమంటే మొత్తం నెయ్యితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను నెయ్యి వేసాను ఇక్కడ. ఆ తర్వాత మనకి మసాలాకి కిచిడీలో మసాలా అవి వేయాలండి. అవి ఏంటివంటే బిర్యానీ ఆకు, చెక్క, అవి 2 వేసుకోవాలి. ఇలా కొద్దిగా చెక్క, తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు వేయొద్దండి. ఫస్ట్ ఓన్లీ జీలకర్ర మాత్రమే వేయండి కిచిడీలో. ఇది మరాఠీ మొగ్గ అండి. ఆ తర్వాత సోంపు ఉంటుంది కదా, సోంపు యాడ్ చేసుకోండి. సోంపు జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోండి, ఆవాలు యాడ్ చేయొద్దండి. ఇది సోంపు, కొద్దిగా సోంపు నేను చూపిస్తున్నానండి. ఇక్కడ ఇంత యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకొని ఆనియన్స్ వేసుకోండి. మధ్య మధ్యలో మా బాబు సౌండ్ వినిపిస్తుంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. మీకు ఇంగువ అవైలబిలిటీలో ఉంటే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. డైజెషన్ ప్రాబ్లం అంటూ ఉండదు. అసలు ఇందులో డైజెషన్ ప్రాబ్లం అయ్యేకి మసాలా ఏముండదు, జస్ట్ మీరు యాడ్ చేశారు కదా అదొక్కటే. కానీ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆనియన్ మగ్గేకి. ఆ తర్వాత కరివేపాకు, కొంచెం గోడంబి అండి. ఇది వేసుకుంటే బాగుంటుంది, మీ ఇష్టం, ఆప్షనల్. ఇదేమి నేను యాడ్ చేస్తాను. కొద్దిగా కరివేపాకు, పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆనియన్ రెడ్ అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో మీ దగ్గర అవన్నీ వేసుకోండి ఇందులో. నాకు ప్రస్తుతం క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్ అవైలబుల్లో ఉంది, వేసుకున్నాను. ఆ తర్వాత 4 చిల్లీ మిర్చి, మీకు స్పైస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 4 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గియండి. ఈ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇలాగ మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత సైడ్లకంతా వెజిటేబుల్స్ అనుకొని మనము మధ్యలో ఇలా కొంచెం ఖాళీ ప్లేస్ వదులుకోవాలండి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, నేనైతే ఇది ఆర్టిఫిషియల్గా యూజ్ చేస్తున్నాను. వీళ్ళైతే అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పచ్చి వాసన పోయేంత వరకు అంతా కొంచెం ఫ్రై చేసుకోండి అన్ని వెజిటేబుల్స్ అంతా. ఇప్పుడు ఒక సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇప్పుడే టేస్ట్ చేసుకోండి అయ్యిందా లేదా అని చెప్పి. ఇందులో ఒక టమాటో కట్ చేసి ఇలా చాప్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి ఫస్ట్ 1 గ్లాస్ రైస్కి అందులో మనం ఎంతైతే రైస్ వేస్తున్నామో దానికి సేమ్ ఈక్వల్గా వేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ వేసినా పర్లేదు. అందులో 1 ఫుల్ గ్లాస్ బియ్యం వేస్తున్నామంటే అదే గ్లాస్కి పెసరపప్పు, కందిబ్యాళ్ళు 2 మిక్స్ చేసేసుకోండి. ఇదే మెయిన్. దీనిలో పెసరపప్పు ఉంటే మీకు కిచిడి అనేది థిక్గా వస్తుంది. సో పెసరపప్పు, కందిబ్యాళ్ళు 2 యాడ్ చేసి ఎంతైతే బియ్యం తీసుకుంటామో అంతే మనకు పప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి మనము
పొంగల్కి అయితే 5 గ్లాసెస్ తీసుకుంటాం. సేమ్ అలానే ఇందులో మనకి కందిబ్యాళ్ళు పెసరపప్పు కూడా యాడ్ అయింది కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. అన్ని సాల్ట్ చెక్ చేసుకొని మనము ఇది కొద్దిగా ఈ బియ్యము కందిబ్యాళ్ళు పెసరబ్యాళ్ళు అనేది కొద్దిగా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోండి పూర్తిగా మీకు ఎంత కావాలో అంత. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇలా నేను యాడ్ చేశాను. 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని 4 విజిల్స్ పెట్టుకోండి. కిచిడి అయిపోతుంది. దీనికి లాస్ట్లో మెయిన్గా మనం పెట్టుకోవాల్సింది కిచిడికి మళ్ళీ ఇంకొకసారి పోపు వేసుకోవాలి. మనము కిచిడి అంతా అయిన తర్వాత ఇట్లా పోపు వేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని దానిలోకి ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకోండి. ఇందులో మెయిన్గా మనకి ఒట్టిమిరపకాయలు యాడ్ చేయాలండి. దాన్ని నాకు అది అవైలబుల్లో లేదు కాబట్టి వేయలేదు. కరివేపాకు ఒట్టిమిరపకాయలు యాడ్ చేయాలి. ఈ 4 విజిల్స్ తర్వాత ఇలా ఉందండి కిచిడి. ఇప్పుడు దీనికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా పోపు పెట్టుకోవచ్చని. దానిలో కొద్దిగా ఇలా వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేడిగా ఉన్నప్పుడే అది అందులో కొద్దిగా ఎక్కువ కారం వేయకూడదండి. కొద్దిగా కారం వేయించేసి ఇలా పైన వేసుకోవాలి. ఇప్పుడు బాగుంటుంది. మమ్మీ ఆకలి అవుతుంది. ఈరోజు ఏం చేసా తినేకి స్పెషల్గా? కిచిడి వద్దు, నీ ఫేవరెట్. వావ్, సో మచ్, నాకు ఇష్టం మమ్మీ. ఇచ్చి తొందరగా, నాకు ఆకలి అవుతుంది. సూపర్ వస్తాయి వద్దు. యువర్ ఫేవరెట్. అబ్బా చాలా బాగుంది మమ్మీ, సూపర్